ఎలక్షన్ కమిషన్ పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి వాలంటీర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని రాజమండ్రి ఎంపీ భరత్ ఆరోపించారు. వారిని భయపెట్టాలని చూస్తున్నారన్న ఎంపీ వాలంటీర్లు మనుషులు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్లపై రాజమండ్రిలో తండ్రి కొడుకు కక్ష కట్టారన్న ఆయన తాను వాలంటీర్లను ఓటు వేయమని అడిగితే తప్పేముందన్నారు. అభం శుభం తెలియని వాలంటీర్లను సస్పెండ్ చేశారని ఈ విషయంలో తాను చాలా బాధపడుతున్నారని అన్నారు భరత్. ఉన్నప్పుడు ఈ బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచడం ఏంటి అని అడుగుతున్నా. దీనిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలిమ్కో ఆర్టిఫిషియల్ లింబ్స్కి సంబంధించి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ దగ్గర నుంచి 217 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైపాడ్ వెహికల్స్ దివ్యాంగులకి పంచామండి. అది నేను చెప్తాను, తప్పేముందండి? అది ఎంపీ ల్యాడ్స్ ద్వారాగా నేను నా నిధుల ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముందు అవి ఇచ్చిని మేము చేసినవి చెప్పుకోవడంలో చెప్పుకోకూడదని ఎక్కడైనా ఉందా? దాన్ని ప్రతిదాన్ని మ్యాగ్నిఫై చేసి అదేదో పెద్ద క్రైమ్ కిందన సృష్టించి ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇవన్నీ అంశాలతో పాటు ఇవాళ చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకి మంచి చేస్తూ ఉన్నాము, మంచి చేసి చెప్పుకోవడంలో తప్పే ఉంది అని అడుగుతున్నా. ప్రజలకి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ప్రజలకి మేము దివ్యాంగులకి ఏవైతే ట్రైపాడ్ సైకిల్స్ ఎంసీసీ ముందర ఇచ్చాము, తప్పే ఉందండి? పాపం వాలంటీర్స్ని, అభం శుభం తెలియని వాలంటీర్స్ని ఒక అక్కస్సుతో కంప్లైంట్ పెట్టి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కంప్లైంట్ పెట్టి పాపం వాళ్ళు 5,000 రూపాయలు ఆనరోరియం తీసుకునే వాళ్ళ పైన, అమాయకుల పైన మీ ప్రతాపం. నన్ను ఎదుర్కోవయ్యా, అంతే తప్పితే ఆ పిల్లలపైన ఏంది? నేను వాళ్ళకి మాట ఇస్తూ ఉన్నాను. వాళ్ళకి నేను మళ్ళీ ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఆన్ పేపర్ రిక్వెస్ట్ చేస్తాను, సార్ దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను.